8 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం నిలిపేసిందని ఆరోపించారు. ప్రభుత్వం అంటే అందరికీ సమానంగా ఉండాలి తప్ప తమ వారికన్నట్లు కాదన్నారు. అప్పులు చేసి సంపద సృష్టిస్తానని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోసాని కృష్ణమురళి వ్యవహారంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ స్పీకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదల వలస సహా పలు ప్రాంతాల్లో రోడ్లు వేశామని తెలిపారు. ఇక 40% ఓట్లు వచ్చిన వారికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వారంటున్న తమ్మినేని సీతారాంతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. 8 నెలల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా పరిపాలన ఉందా, అసలు ప్రజలు హర్షిస్తున్నారా లేదా, నిజంగానే ఆ స్థాయిలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. సార్, 8 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా ఉందనిపిస్తుంది మీకు పాలన? గవర్నమెంట్ ఉంది, వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు, దీని మీద ప్రజలు ఎంత చక్కగా ఉన్నారు అనేటువంటి ఇంపాక్ట్ లేదు. ఇంపాక్ట్ ఉండి చేస్తే ఓకే, మేము కూడా మనుషులమే కదా, ఎవరైనా సరే చేశారనే చెప్తారు. గ్రామాల్లోకి ఏం చేశారని వెళ్తారు చెప్పండి అంటే నేను అన్నానని కాదు, మీరు అనాలిసిస్ చేయండి. ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం మేము, అవన్నీ ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారా వాళ్ళు? ఒకటో ఆరో జరిగితే అది వాళ్ళ మనుషులకే ఇస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. గవర్నమెంట్ మీన్స్ అందరికీ సమంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉందా? మినిస్టర్లకు అధికారాలు ఉన్నాయా? అధికారాలు ఉండి వాళ్ళు కంట్రోల్ చేయగలిస్తే ఎస్ బాగానే ఉంది, వాళ్ళు దే కుడ్ ఏబుల్ టు కంట్రోల్ ది సిచ్యువేషన్స్ అని చెప్పి మనం చెప్పడానికి. నీ స్వయం సమృద్ధితో నువ్వు సంపాదించినటువంటిదే సంపద. అప్పులు తెచ్చి సంపదని చూపిస్తే ఎట్లా? 10 లక్షల కోట్ల రూపాయలు మేము చేసామంటే ఇవాళ చూపించమనండి ఎక్కడ చేశాము. ఇవాళ వాళ్ళు ఒక గ్యాస్ ఇచ్చారు మన దానికి, మిగిలినటువంటివి కూడా ఉత్త గ్యాసే ఇదంతాను. పోసాని కృష్ణమురళిది అది న్యాయం, అది ఏంటో తీసేది. ఇంకా మరి కొన్ని కొత్త కేసులు పెడతా ఉంటారు, పెట్టలేమండి, దానికోసమని కాదు. కేసులు పెడితే కేసులు పడతాం, దానికోసమని కాదు. బట్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెట్టినటువంటిది ఇప్పుడు కేసు కింద పెట్టి చూపించి ఇట్స్ నాట్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు మిస్సెస్ని స్కోర్ చేసే పరిస్థితి ఎవరికొంది అసెంబ్లీలో? ఎవరైనా సరే అనగలరా? అవన్నీ ఇట్స్ నాట్ కరెక్ట్. అది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేనే ఆ రోజు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆంధ్రాల వలస శ్రీకాకుళం వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ తీయడం ఎంత కష్టమో తెలుసా? అవన్నీ తీసి వాళ్ళకు అనుగుణంగా వేసి కనెక్షన్స్ ఇచ్చి మొత్తం అంతా చేశారు. తర్వాత రోడ్ ఫామ్ చేశాం. దురదృష్టం మాట పడాలని ఉంది, మేము మాట పడ్డాం అంతే తప్ప అదేం కాదు. స్పీకర్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మినిమం సీట్లు రాకుండా ప్రజలు ఇవ్వకుండా మేము ఎలాగేస్తాం? ఎన్ని సీట్లు ఉండాలి మినిమం సీట్లు అంటే? ఎన్ని సీట్లు ఉండాలా చెప్పండి మీరే. హౌ మెనీ సీట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అపోజిషన్ పార్టీ లీడర్? హౌ మెనీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వీ హ్యావ్ సెక్యూర్డ్? 40% ఓట్ సెక్యూర్ చేస్తే ఎందుకు ఇవ్వరు? ఓట్లు 39% ఇంచుమించు వచ్చాయి, కానీ సీట్స్ అనేవి కూడా అఫీషియల్గా ఉండాలి కదా. నేను అనేది అఫీషియల్ అంటున్నారా? ఈ 11 దాంట్లో మేము అడుగుతున్నటువంటిది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ హోదా అడుగుతున్నాం. ఇవాళ మీకు ఇంకొక అపోజిషన్ పార్టీ లేదు కదా, ఉంది. ఇంకొక అపోజిషన్ పార్టీ ఉందా? వేరే లేదా పార్టీ. మాకు ఈ ఆర్గనైజేషన్స్తో మేము ఈసారి ఇందులో జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఇట్ ఈస్ దర్ పార్టీ పాలసీ స్టాండ్. మీరెందుకు కావాలంటే మీరు అడగడానికి మీరెవరు? పార్టీ స్టాండ్ ప్రకారం చేయకూడదు అనుకున్నా చేయలేదు, దట్స్ ఆల్. 8 నెలలకి మీరు ఈ పార్టీకి, కూటమి పార్టీకి మీరు ఎన్ని ఓట్లు వేస్తారు? ఒక్క ఓటు కూడా వెయ్యను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని వాళ్ళు క్రియేట్ చేసి తిరిగి మా మీద బురజడం కరెక్ట్ కాదంటున్నారు. వంశీ కానీ పోసాని మురళీకృష్ణ విషయంలో అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేశారు, వారు ఏం తప్పు చేశారని కూడా సీతారాం ప్రశ్నిస్తారు. మరోవైపు 8 నెలల్లో కూడా ఎక్కడికక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కువైంది, మరోవైపు ప్రజలు కూడా సంతృప్తిగా లేరంటూ కూడా సీతారాం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నాగరాజు